శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత రమేష్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో FTL చెరువు శిఖం భూములపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో అన్యాక్రాంతమైందని, హైడ్రా తరహాలో ఇక్కడ చర్యలు చేపట్టాలన్నారు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముదిరాజు సంఘం భవనంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమానాయక్ మాట్లాడుతూ, మానుకోటలో చుట్టుప్రక్కల నాలాలు, చెరువులను కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, నాలాల పరిరక్షణకై హైడ్రా తరహాలో ఇక్కడ కూడా అధికారులు చర్యలు చేపట్టాలని, 11 చెరువులు, కుంటలు వర్షానికి తెగిపోయి చేపలన్నీ నీటిలో కొట్టుకుపోయాయని, దీంతో ముదిరాజుల జీవనం కోల్పోయిందని, ఇప్పటికైనా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి FTLలో ఉన్న ఇళ్లను తొలగించి కాపాడాలని కోరారు. హైడ్రాను తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన మానుకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి ఈ వేదిక తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ హైడ్రా టైపే మానుకోటలో వాటర్ని తీసుకురావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మానుకోట జిల్లాలో ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిందే లంబాడీ హక్కుల పోరాట సంఘం. కొంతమంది దళాలు, కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఉండి మొత్తం ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, చెరువులు, కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. ఒక ప్రధాన కీలకమైన లీడరు గతంలో TRS లో ఉండి, TRS అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువులు, కుంటాలను 15 ఎకరాలకు పైగా ఆక్రమించుకొని మొత్తం ప్లాట్లుగా చేసుకొని మొత్తం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ చెరువుల, కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు బినామీల పేరుతో ఇక్కడ ఈ ఇరిగేషన్, ఈ సమ్మిరెడ్డిని లావాదేవీలో లక్షల కోట్ల రూపాయలు సమ్మిరెడ్డి తీసుకొని మొత్తం ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణం ఈ నాయకులే. ఈ కుంటలను రక్షించాల్సిన, ఈ చెరువులను రక్షించాల్సిన అవసరం ఈ మానుకోట ప్రజలకు ఉంది. అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత ఈ మానుకోట ప్రజలకు ఉంది. ప్రియమైన మిత్రులారా, కోవిడ్ చూశాం మనం. లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కోవిడ్లో చచ్చిపోయారు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ప్రకృతిని పెట్టుకుంటే ప్రకృతి మిమ్మల్ని నాశనం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజాం చెరువు, గుడ్లకొండ, జగన్నాథ చెరువు, బంధం చెరువు, కంబాల చెరువులలో నాలలో, భూమిలో రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తక్షణమే ఈ జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈ జిల్లా కలెక్టరు, ప్రియమైన ఈ జిల్లా SP గారు తక్షణమే ఎవరైతే ఈ భూములను ఆక్రమించుకున్నారో, ఈ లేఅవుట్ FTL బఫర్ జోన్లలో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మా లంబాడీ హక్కుల పోరాట సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ మత్స్య కార్మికులు చేస్తున్న పోరాటానికి మా లంబాడీ హక్కుల పోరాట సంఘం పూర్తిగా మద్దతు ఉంటుంది. మీరు చేసే ప్రతి పోరాటంలో, మీరు ప్రతి చేసే ఉద్యమంలో, మీరు ఇచ్చే ప్రతి వినతి పత్రంలో తక్షణమే ఈ సమావేశమే కాదు, వెంటనే SP గారికి వినతి పత్రం ఇవ్వండి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వండి, రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వండి. ఇవ్వకపోతే ఆఫీసులను ముట్టడించడానికి కూడా మీరు ఎక్కడవుతుంది. మేము అవసరమైతే మా సంఘంతో పాటు మా ప్రజా సంఘాలు, కుల సంఘాలను కట్టుకొని పోయి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే చెరువులు, కుంటలను ఆక్రమించుకున్నారో వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వాళ్ళ ఆస్తులను మొత్తం గుంజుకోవాలి. ఎవరైతే పేదలను అమ్ముకున్నారో, ఎవరైతే ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగస్తులను అమ్ముకున్నారో ఆ డబ్బులు మొత్తం రికవరీ చేసేంత వరకు వాళ్ళకి హాత్ కడి వేసి జైలుకు పంపించాలి. అదేవిధంగా FTLలో కొన్ని విద్యా సంస్థలు కూడా నిర్మించుకున్నారు. వాళ్ళు పొద్దున్నే మాకు మించిన మొగోళ్ళు లేరు, మాకు మించిన ఉద్యమకారులు లేరు, మాకు మించిన మంచి రాజకీయ నాయకులను ఫోన్లు పెట్టి మాట్లాడతారు. కానీ తప్పు చేస్తున్నదే మీరు సొంతంగానే భూమి, మీరు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వానికి ఇస్తారా? ఇవ్వకపోతే మత్స్య కార్మికులు మీ ఇళ్లపై వచ్చి తిరుగుబాటు చేస్తారని కోరుతూ భవిష్యత్తులో జరిగే పోరాటంలో మేము తప్పకుండా లంబాడీ హక్కుల పోరాట సమితి మీకు సంఘీభావం తెలుపుతుంది. ఈ సమావేశంలో మత్స్యకారుల రాష్ట్ర జిల్లా నాయకులు దశరథం తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ సెంటర్ నుండి నినాదాలు చేసుకుంటూ మదర్ తెరీసా సెంటర్లో బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టు అప్రజాస్వామికం అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖతమవ్వటం ఎంతో దూరం లేదని ఎమ్మెల్సీ నిరసన తెలిపారు. ఆయన గృహ నిర్బంధం చేయడమే కాకుండా గాంధీ గారిని పోలీసు కట్టించి ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారికి పైన దాడి చేయించడం, ఇంటిని విధ్వంసం చేయడం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రజలారా గమనించండి, ఈ కాంగ్రెస్ ఎంత అహంకారపూరితంగా, ఎంత దౌర్జన్యపూరితంగా ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలిచ్చి ప్రతిపక్షాన్ని ఎలా కక్కలవిక్కలం చేస్తుందో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ గారిని ఇవ్వడాన్ని అప్రజాస్వామ్యం అని తీవ్రంగా మేము హెచ్చరిస్తూ వెంటనే రాజీనామా చేయాలి, వెనక్కి తీసుకోవాలి. పార్టీ మారిన శాసనసభ్యులు తక్షణమే ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను మౌబాద్లో కూడా ఈరోజు తెల్లవారుజామున విపరీతమైన అక్రమ అరెస్టులను చేస్తున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు. गणेश महाराज के जय, बोलो गणेश महाराज के పట్టణంలోని బెస్త బజార్లో మహిళా భక్తులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేస్తూ తీరొక్క ప్రసాదాలు చేసి 9 రకాల ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా గణనాథునికి ప్రతిష్టంగా పూజలు చేస్తున్నామని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అన్నప్రసాద కార్యక్రమాలు చేపడుతున్నామని, భారీ సంఖ్యలో ఇంతమంది భక్తులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. 900 మందికి ఈ 9 రకాల వెరైటీస్ని మేము అందుబాటులో ఉంచాము. ఇంతటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మాకు చందాల రూపంలో సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరి సహకారాలతోనే ఇంత పెద్ద మొత్తంలో జన సంఖ్య హాజరై ఇంతటి ఘన విజయానికి కారణమై ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మహబూబాబాద్లోని బెస్త బజారు నందు ప్రతి సంవత్సరం కూడా డీసెంట్ బాయ్స్ ఆధ్వర్యం లోపల వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నామండి. ప్రతి ఒక్కరం కూడా అందులో హాజరయ్యి చేదోడు వాదోడుగా ఉంటూ వినాయక నిమజ్జనం వరకు కూడా చాలా మంచిగా గణనీయంగా జరుపుతూ ఉన్నాము. ఈసారి కూడా ప్రసాద వితరణ జరిగిందండి. అందులో ఒక 500-600 మంది దాకా అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మేము వితరణ చేశాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తామని అది వినాయకుడి ఆశీస్సులు అన్నీ కూడా మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. డీసెంట్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమానికి వచ్చేసిన భక్త మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క డీసెంట్ యూత్ క్లబ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి దాతలకు, విగ్రహదాతలకు కానీ మిగతా చందా రూపంలో ఇచ్చిన అన్నదాన కార్యక్రమానికి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనములు. ఇది 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భోజన సదుపాయం అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినాం. జై గణేశ, జై జై గణేశ. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్, మీ న్యూస్.